మీరు గనక మిడ్ సైజ్ ఎస్‌యూవీలు చూస్తా ఉంటే గనక, చాలా మంది పోయే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రెటా, సెకండ్ వచ్చేసి సెల్టాస్. ఓకేనా? ఇవి కాకుండా ఇంకొక అండర్ రేటెడ్ వెహికల్ అయితే ఉంది. అదే హోండా ఎలివే. ఇది ది బెస్ట్ వెహికల్ అని చెప్తాను ఈ సెగ్మెంట్‌లో. ఎందుకంటారా? దీని పర్ఫార్మన్స్ గావచ్చు, దీని గ్రౌండ్ క్లియరెన్స్ గావచ్చు, దీని బూట్ స్పేస్ గావచ్చు, ఇవన్నీ గూడా ఈ సెగ్మెంట్‌లో ఇప్పుడు మనం చెప్పిన దానికంటే హైగానే ఉంటాయి. ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 ఉంటుంది. బూట్ స్పేస్ ఈ సెగ్మెంట్‌లో గల హైయెస్ట్ ఇది. పర్ఫార్మన్స్‌కొచ్చేసరికి దీనికి 1.5 లీటర్ ఐవిటెక్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. సో, ఇది మీరు ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. మామూలుగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుంటే ఒక ఎస్‌యూవీలో అది బాడీ రోల్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందన్నమాట. కానీ ఈ వెహికల్ మాత్రము మీరు ఎంత కార్నరింగ్ అయినా చేయండి, మీకు ఆ ఫీల్ అయితే రాదన్నమాట. ఆ బాడీ రోల్ అవుతుంది అని మీకు అనిపించదు. అంత ఇంజినీరింగ్ చేశారు దీంట్లో. కానీ చాలామంది దీన్ని తీసుకోవడానికి చాలా జంకుతారనమాట. అది మేబీ దీనికి రీసేల్ వాల్యూ ఉండకపోవడమో, లేకపోతే దీని స్పేర్ పార్ట్స్ ఎక్కువనో, సర్వీస్ కాస్ట్ ఎక్కువనో నాకు తెలీదు గానీ, మీరు గనక క్రెటా, సెల్టోస్ ఇట్లా చూస్తున్నట్టయితే గనక, ఒక్కసారి షోరూమ్‌కెళ్ళి ఈ వెహికల్‌నయితే టెస్ట్ డ్రైవ్ చేయండి. మీ ఒపీనియన్ మారిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఈ హోండా ఎలివేట్ గురించి నేనైతే ఒక కంప్లీట్ వీడియో అయితే నేను మీకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. మీరు ఒకసారి వెళ్లి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మీకు అర్థమైపోతుంది. మీకు పర్ఫార్మన్స్ కావాలంటే గనక ఒకసారి షోరూమ్‌కెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. బట్ ఈ వీడియో చూసి మీరు టెస్ట్ డ్రైవ్‌కెళ్ళండి. ఓకేనా? థాంక్ యూ.